వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. పవర్ఫుల్ పీపుల్ డార్క్ సీక్రెట్ ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంపై అత్యంత భయంకరమైన అసహ్యకరమైన కుంభకోణం ఎఫ్స్టీన్ సెక్స్ రాకెట్. అగ్రరాజ్య అధినేతల గుండెల్లో రైలు పరిగెత్తించిన ఈ కేసు ఇప్పుడు మరో సంచలన మలుపు తిరిగింది. అమెరికా నడిబొడ్డున ఒక రహస్య గది, లక్షల పేజీల చిట్టా, మే 21 వరకు మాత్రమే గడువు. అసలు ఆ రీడింగ్ రూమ్లో దాగున్న విస్ఫోటనం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. న్యూయార్క్ నగరం ట్రైటికా ఏరియా నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక అడ్రస్ లేని అపార్ట్మెంట్ ఇప్పుడు ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. దాని పేరు డొనాల్డ్ జే ట్రంప్ అండ్ జెఫ్రీ ఎస్టీన్ మెమోరియల్ రీడింగ్ రూమ్. పేరు వినడానికి లైబ్రరీలా ఉన్న అక్కడ ఉన్నది పుస్తకాలు కాదు, ఆధునిక ప్రపంచపు చీకటి చరిత్ర. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రైమరీ ఫ్యాక్ట్స్ అనే ఎన్జిఓ ఒక సాహసోపేతమైన అడుగు వేసింది. అమెరికా న్యాయశాఖ విధించిన 3.5 మిలియన్ పేజీల సమాచారాన్ని 3700 భారీ వాల్యూమ్స్ మార్చి ప్రజల ముందు ఉంచింది. ఇది కేవలం సమాచారం కాదు, అధికారం అండతో జరిగిన అకృత్యాల సాక్ష్యం. ఇక్కడికి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ పనిచేయవు, ముందే అపాయింట్మెంట్స్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే సీక్రెట్ లొకేషన్ వివరాలు మీ చేతికి అందుతాయి. ఈ ఎగ్జిబిషన్ ప్రధాన లక్ష్యం ఒక్కటే: అపర కుబేరుడు జెఫ్రీ ఎప్స్టీన్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న బంధం ఏంటి? అది ఎప్పుడు మొదలైంది? ఏ నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి? బాధితుల ఆర్తనాదాల వెనుక ఉన్న అసలు దోషులు ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ ఆ 3700 పుస్తకాల్లో సమాధానాలు ఉన్నాయని నిర్వాహకులు గర్జిస్తున్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే పోరాటంలో ఇదొక మైలురాయని వారు చెప్తున్నారు. మే 8న మొదలైన ఈ రహస్య పఠనం మే 21తో ముగియనుంది. ఆ లోపే ఆ ఫైళ్లలోని అసలు నిజాలు బయటికి వస్తాయా, లేక పవర్ఫుల్ లాబింగ్ ఈ నిజాలను మళ్ళీ తొక్కిపెడుతుందా? అమెరికా ఎన్నికల వేళ ఈ రీడింగ్ రూమ్ ఎలాంటి రాజకీయ భూకంపాన్ని సృష్టించబోతుంది? వేచి చూడాల్సింది.